హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ. ఈ రోజు అయితే మనం ఈ పిరమిడ్ షేప్లో ఉన్న బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఇట్లా బిల్డింగ్ ఎందుకు ఉంది, దీని పర్పస్ ఏంటో అనేది మనం లోపలికి అయితే వెళ్ళి తెలుసుకోవచ్చు. మనకైతే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మనకైతే ఈ బిల్డింగ్ వచ్చేసి బాలాజీ ఫంక్షన్ హాల్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. ఇది ఇంకా మనకి మహబూబ్ నగర్ రోడ్కి జస్ట్ మనకి 200 ఫీట్స్ అయితే లోపలికి ఉంటుందండి. సో ఈజీగా కనిపిస్తుంది, పిరమిడ్ షేప్లో ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు వెంకటేశ్వర పిరమిడ్. థ్యాంక్ యూ అండి. మేడం ఇక్కడ ఇట్లా పిరమిడ్ షేప్లో బిల్డింగ్ కట్టారు మేడం, ఏంటి మేడం కొంచెం వివరించండి. అది చూసే మేము వచ్చాము మేడం. ఇది పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. రండి సార్. పిరమిడ్ ధ్యాన కేంద్రం. చెప్పండి సార్. నేను చూపిస్తాను కదండి మీకు దీని గురించి ఎలా ఉంటుంది ఇది అనేది. ఇక్కడ మీరు పత్రికది అది ధ్యానం గురించిన నవరత్నాలు ఉన్నాయి మేడం. ఇది ఒకసారి చూపించండి అందరికీ. సార్ చెప్పండి సార్, ఎట్లా పిరమిడ్ షేప్లో అసలు చాలా బాగుంది బిల్డింగ్, ఎట్లా ఎందుకని కట్టారు సార్ అసలు? మేడం ఈ షేప్ని పిరమిడ్ అంటారు. సో ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనే ఆర్గనైజేషన్ ఫాలోవర్స్ అండి మేము. చెప్పండి సార్. సో ఈ షేప్ని పిరమిడ్ అంటారు అనమాట. ఈ షేప్ లోపల ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ షేప్లో మనకు పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ధ్యానం కూడా తొందరగా కుదురుతుంది అనమాట. మనకి ధ్యానం రూపంలో బుద్ధుడు అయితే ఉన్నారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది డోరు. చూడండి ఫ్రెండ్స్, పిరమిడ్ లోపల అయితే మనకి ఇట్లా ఉంది. మనకి మొత్తం ఒక కోన్ షేప్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. సార్ ఇక్కడ ఎవరు సార్ ఈ ఫోటోలో ఉన్నది? మా పేరెంట్స్ మేడం. మీ పేరెంట్స్? సో మా ఫాదర్, మా మదర్. మా ఫాదర్ కూడా టీచర్ మేడం. టీచర్. సో ఆయన కూడా ఈ స్పిరిచువాలిటీలో ఉన్నారు, ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఆయన కూడా ఒక గురువుగా ఉన్నారు, ఆయనకు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. సో ఈ మన చుట్టుపక్కల కోస్గికి చుట్టుపక్కల కూడా చాలా 300 మంది శిష్యులు ఉన్నారు. సార్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు సార్? ఇక్కడ మా అత్తయ్య, మామయ్య, మా మిస్సెస్ వాళ్ళు. మీ మిస్సెస్ మళ్ళీ పేరెంట్స్. సార్ ఇది ఎందుకు కట్టింది సార్ ఇట్లా పైన? మేడం ఇది దీన్ని కింగ్స్ ఛాంబర్ అంటారు మేడం. కింగ్స్ ఛాంబర్. కింగ్స్ ఛాంబర్. సో ఇది 1/3 హైట్ లో ఉంటుంది. 1/3 హైట్ అంటే మెజర్మెంట్స్ మొత్తం కరెక్ట్గా ఉండాలి. మెజర్మెంట్ ప్రకారం దీన్ని ప్లాన్ చేస్తారు, డిజైన్ చేసి చేస్తారు. సో అక్కడ ఇంకా ఈ పిరమిడ్ మొత్తంలో అక్కడ ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అవునా సార్? వెళ్ళి చూద్దాం సార్. పదండి సార్. ఒక 10 మెంబర్స్ మనం దీనిపైన కూర్చోవచ్చు. అది క్రిస్టల్ మేడం. క్రిస్టల్ అది అరౌండ్ 2 kg వరకు ఉంది మేడం క్రిస్టల్. అది చాలా వెయిట్ ఉంటుంది సార్. 2 kg. సార్ పవర్ దీంట్లోనే ఉంటుందా సార్ ఈ క్రిస్టల్? అంటే క్రిస్టల్ కూడా పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తారు, రిలీజ్ చేస్తారు. కాబట్టి సో మనం ఇక్కడ పిరమిడ్ లో సామాన్లో మెడిటేషన్ చేస్తే ఎక్కువ ఎనర్జీస్ అంటే కాన్సంట్రేషన్ తొందరగా కుదురుతుంది. ఇట్లా చాలా ఈజీగా అలా ఇక్కడ కూర్చొని కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు.
సరే, ఇంకా మీరు ఈ రూమ్ మొత్తం మీ పిరమిడ్ కోసమే కట్టారా ఏంటి సార్? అవును మేడం, రండి సార్ కొంచెం చెప్పండి. టోటల్లీ పిరమిడ్ పర్పస్ కోసమే కట్టాము. సో ఇందులో వచ్చేసి ఇది ఫ్రంట్ హాల్ కిచెన్ మేడం. ఇది సార్ ఈ బాబు ఎవరు సార్? ఈ బాబు కూడా మెడిటేషన్ కోసం వచ్చారు. ఈయనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకని వచ్చారు. వీళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే మెడిటేషన్ చేస్తారు. ఆల్మోస్ట్ 1 month నుండి. వీళ్ళ పేరెంట్స్ సార్? వీళ్ళ పేరెంట్స్. ఎట్లుందండి ఇప్పుడు మీ బాబుకి? ఎట్లుంది, బాగుందా? ఎన్ని రోజులు అయిందండి మీరు ఇక్కడికి వచ్చి? 41 days అయిపోయింది మేడం. మళ్ళీ 1 month అయింది. మళ్ళీ 1 month అయింది. మీకు ఫస్ట్ కన్నా రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది? మీరు కానీ మెడిటేషన్ చేస్తున్నారా? నీకు ఎట్లుంది బాబు, మంచిగా ఉందా? నాకు మున్పటికంటే చాలా మంచిగా ఉంది. ఇంతకు ముందు అంటే అవి కనిపించకుండా కళ్ళు కనిపించకుండా రెండు కనిపించకుండే, ఇది కనిపించకుండే. ఇప్పుడు ఇది మొత్తం కనిపిస్తుంది. ఇది ఒకటి లైట్ వచ్చిందా? అంటే అయితే నువ్వు ఇంకా మంచిగా చేసుకో మెడిటేషన్, ఇంకా చాలా బాగా నడవడానికి రాకుండే, ఫ్యాట్ ఎక్కువ వచ్చేది. ఇంకా వాళ్ళ సహాయంతో నడుస్తుంది. పట్టుకొని లేపుకొని వెళ్ళడం రావడం జరుగుతుండే. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అవన్నీ తగ్గేసినాయి, కంటి చూపు పెరిగింది, నేను ఒక్కొని తిరగలుగుతుంది. వెరీ వెరీ గుడ్. నువ్వు ఇంకా మంచిగా కావాలని నేను కోరుకుంటున్నా, మా టీవీ తరఫు నుంచి మా వ్యూవర్స్ కానీ కోరుకుంటారు. ఓకేనా? ఇంకా నువ్వు చాలా మంచి, నీ హెల్త్ మొత్తం మంచిగా చేసుకో ఇక్కడ ఉండేసి. ఓకేనా సార్? రిజల్ట్ అయితే వీళ్ళైతే చాలా బాగా మనకు అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు సార్. అసలు ఎప్పుడే కానీ మనం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయితే గానీ మనం నమ్మం. ఈ కౌన్సిలింగ్ రూమ్ కమ్ లైబ్రరీ టైప్ మేడం. ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళకి మెడిటేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి పైన మెడిటేషన్ చేయడానికి తీసుకెళ్తాం. ఇది కిచెన్. సో ఎప్పుడన్నా ఇక్కడ యాక్టివిటీస్ జరిగినప్పుడు వాళ్ళకు ఫుడ్ గిడ్ అరేంజ్ చేయాలన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇలానే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి నైట్ స్టే చేయొచ్చు సార్. స్టే చేసి ఉండి మెడిటేషన్ చేసుకొని వెళ్ళొచ్చు. సో అలానే ఇక్కడ కొన్ని బుక్స్ కూడా పెట్టాం మేడం, చూపించండి సార్. సో ఇవన్నీ పత్రి సార్ బుక్స్ మేడం. ఇవన్నీ పత్రి సార్ రాసినటువంటి బుక్స్. ఈయన గురూజీ అనమాట మనం. సో ఈయన ఫౌండర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనే ఆర్గనైజేషన్ ని ఈయన ఫౌండర్ అనమాట. సో ఈయన చాలా బుక్స్ రాశారు. గణపతి సందేశాలు, మరణము లేదు, వాక్క్షేత్రము, తర్వాత పత్రిజీ సందేశాలు చాలా ఉన్నాయి. ఇది జ్ఞానరస గుళికలు, బ్రహ్మరసి పత్రి, శ్వాసానుసంధానం, బ్రెత్ అండ్ మెడిటేషన్. సైంటిఫికల్లీ ఎలా ఉంటుంది బ్రెత్ కి మెడిటేషన్ కి రిలేషన్, పరమ గురువుల ప్రబోధాలు, అందరి నుండి నేర్చుకోవాలని చెప్తారు సార్. ఎవరైనా పర్లేదు, అందరి గురువుల దగ్గర నుండి మంచిని మాత్రం తీసుకోవాలి. అందరి ఫోటోలు ఉన్నాయి చూడండి. జీసస్ క్రైస్ట్, సత్యసాయి బాబా, సద్గురు మలయాళ స్వామి, గౌతమ బుద్ధుడు, బాలయోగీశ్వరుడు, రమణ మహర్షి, ఇలా అందరి నుండి నేర్చుకో. షిరిడి సాయిబాబా, ఈయన సదానంద యోగి, సార్ గురువు ఈయన సదానంద యోగి. సో ఇలా అనమాట. విజ్ఞాన సారం సారు ఇంకా బుక్స్ చాలా రాశారు మేడం, 300 పైగా రాశారు. ఆత్మ విజ్ఞానం, తులసీదళం, 192. సో ఇలాంటి చాలా పుస్తకాలు రాశారు. అంతరార్థాలు, త్రివిధ సందేశాలు. సో ఇవే కాకుండా కూడా మేడం మేము ఇక్కడ మొత్తము మన వరల్డ్ వైడ్ ఉన్నటువంటి స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా ఇక్కడ తెలుగులో అనువాదం చేసి ఉంచినటువంటి ఉన్నాయి. ఇది ఓషోది, అతీశ ప్రజ్ఞావేదం, వెరాస్టాలిన్ అల్టర్, సూక్ష్మ శరీరయానం, ఆస్ట్రల్ బాడీ ట్రావెల్ అంటారు దీన్ని. ఇదనమాట ఆత్మలోకి వెళ్ళిన తర్వాత మనం ట్రావెల్, నిద్రలో ఎలా అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తాం కదా అలా అంటారన్నమాట. దాన్ని ఆత్మ. ఇది రామ్తా, జెడ్ నైట్ అనే ఇది రాశారనమాట. సో ఇలా వర్తమాన భవ, ఎక్కడ్ టోలీ రాశారు దీన్ని. దివ్య జ్ఞానామృతం, స్వామి రామ రాశారు ఈ పుస్తకాన్ని. ధ్యాన రామాయణం, ఎంఎల్ రామ్ గారు, ఈయన హైదరాబాద్ కు చెందినటువంటి వ్యక్తి, ఈయన రాశారు. మరణించక ముందే మరణించాలి, తటవర్తి వీరభద్రరావు. సో అందరికి మరణం అంటే భయం ఉంటుంది, దాన్ని మనం అలా ఎలా ముందు మనకు తెలిస్తే దాని గురించి భయం పోతుంది. సో తెలుసుకోవాలి, దాని గురించి కూడా తెలుస్తుంది అనేది అనమాట. ఇది గుప్త విజ్ఞానం, లోక్సాంగ్ రాంపా. గుప్త విజ్ఞానం, భిన్నంగా ఆలోచించు. ఇది ప్రకృతి ఉమామహేష్ గారు అని ఉన్నారు, ఆయన సార్ శిష్యుడు, ఆయన రాశారు ఈ పుస్తకాన్ని. ఆత్మాయణం, సౌల్స్ జర్నీ ఇంగ్లీష్ లో, ఇది పీటర్ రిచెల్ గారు రాశారు. దీన్ని తెలుగులో అనువాదం చేశారు అనమాట. నక్షత్ర లోకాలు, మనం బిలీవ్ చేస్తాం నక్షత్రాలు ఉన్నాయని. అక్కడ కూడా స్టార్ బీయింగ్స్ ఉన్నారనమాట. సో అది దాని గురించి అక్కడ లోకాల్లో ఎలా ఉంటుందో జూడి సటోరి అనేట ఆమె రాశారు ఈ పుస్తకాన్ని.
అలా అనమాట. ఇలా చాలా పుస్తకాలు ఉన్నాయి మేడం. సో ఇవి రెఫర్ చేయడానికి ఇక్కడ వచ్చి రెఫర్ చేసుకోవచ్చు కూడా. మనము స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అండ్ స్పిరిచువల్ గ్రోత్ కోసం మనం. సార్ ఇంకా ఇక్కడ సార్ ఇక్కడ రూమ్స్ ఉన్నట్టున్నాయి. కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ని చేసుకున్నాం మేడం. సో మేము దీన్ని మెయింటైన్ చేయాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి చెప్పాలంటే మాకు ఉండడానికి స్టే చేయాలి కదా సార్, అకామిడేషన్ చేసుకున్నాము. సో ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లా వేసుకున్నాము. బాగుంది సార్. అది కిచెన్, ఇది హాల్, ఇక్కడ ఒక కామన్ టాయిలెట్. ఎన్ని డేస్ ఉంటారు సార్ మీరు ఇక్కడ వచ్చినప్పుడు? నార్మల్ గా మేడం ఇప్పుడైతే మేము ఎవ్రీ సండే ఇక్కడ అవైలబుల్ ఉంటాము. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డేలో కూడా నాకు హాలిడే ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా వస్తున్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి. సార్ మీ పేరేంటి, మీరు ఏం చేస్తారు అనేది కొంచెం వివరించండి సార్. మేడం నా పేరు జగన్న, నా భార్య సుప్రియ. సో మాది కోస్గి మేడం, ప్రాపర్ కోస్గి. మా నాన్నగారు వెంకన్న టీచర్. మేము అట్కర్వాడిలో ఉంటాం అనమాట. సొంత ఇల్లు అక్కడే ఉంది. సో మా ఫాదరు మదరు ప్రస్తుతం లేరు. సో మా ఫాదర్ కూడా స్పిరిచువాలిటీలో ఉన్నారు. యాజ్ ఎ టీచర్ గా ఉన్నా కూడా ఆయన కూడా స్పిరిచువాలిటీలో ఉన్నారు. ఆయన కూడా గురుబోధ లాంటి పాతలో ఉండేవాళ్ళు. సో ఆ పాతలో ఉండేవాళ్ళు. ఆయన కూడా శిష్యులు ఉన్నారు కాబట్టి నాకు కూడా కొంచెం ఆ టచ్ ఉందన్నమాట మేడం. సో నాకు కూడా ఆ టచ్ ఉండడం వల్లనే నేను కూడా కొంచెం ఈ మార్గంలోకి వచ్చాను. సో మాది ప్రాపర్ కోస్గినే. సార్ ముందుగా అసలు మెడిటేషన్ అంటే ఏంటి సార్? అసలు మీరు మెడిటేషన్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? మెడిటేషన్ అంటే నేను చెప్తాను మేడం ముందుగా. సార్ చెప్పండి సార్. సో మెడిటేషన్ కూడా మనకు 108 పద్ధతులు ఉన్నాయి మెడిటేషన్ చేయడానికి. 108 మెథడ్స్ ఉన్నాయి మెడిటేషన్ చేయడానికి. సో అందులో మేము ఫాలో అవుతున్నటువంటి మెడిటేషన్ పద్ధతి ఏంటంటే ఆనాపాన సతి. ఇది పాళీ భాష అన్నమాట. బుద్ధుని కాలంలో వాడేటటువంటిది పాళీ భాష. దీన్ని బుద్ధుడు కనిపెట్టాడు ఈ మెడిటేషన్ మెథడ్ ని. సో ఆనాపాన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆనాపాన సతి అంటే దానితో బాటే ఉండడం అంటే మనం ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో బాటే గమనిస్తూ ఉండాలి. అంటే దీన్నే సింపుల్ గా మా గురువుగారు ఎవరైతే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆర్గనైజేషన్ ని స్థాపించారో ఆయన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. సో ఆయన దీన్ని సింపుల్ లాంగ్వేజ్ లో శ్వాస మీద ధ్యాస. సో ప్రతి ఒక్కరికి కామన్ మ్యాన్ అర్థం కావాలి. మనం సంస్కృతంలో పాళీ భాషలో వీళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి సో ఆనాపాన సతి అంటే శ్వాస మీద ధ్యాస, సింపుల్ గా అనమాట, అందరికి అర్థమయ్యేటట్టు. సో మేము ఆ మెథడ్ ని ఫాలో అవుతాము. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నేచురల్ గా సహజంగా మనము శ్వాసను తీసుకుంటుంటాం, వదులుతుంటాం. కానీ అది మనం అనుకోకుండా చేస్తుంటాం. దాని మీద అసలు తెలియదు, ఇంట్రెస్ట్ గానే ఉండదు, అసలు ఉండదు మనకు, అసలు దాని మీద ధ్యాసగానే ఉండదు. సో ఇప్పుడు దాన్ని ధ్యాస పెట్టాలి. దానిపైన చేయాల్సిందల్లా ఏంటంటే ధ్యాస ఎలా అవుతుంది, ఎలా వదులుతున్నాం అనేది మన కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టడం. అదే శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ అంటే. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మన థాట్స్ అనేటివి తగ్గిపోతాయి. థాట్స్ తగ్గిపోయి మనం మెడిటేటివ్ స్థితిలోకి వెళ్తాం. ఇది మెడిటేషన్ మేడం. సార్ ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు సార్? మీ ఫాదర్ నేనా లేకపోతే ఇంకా ఎవరైనా? బేసిక్ గా అయితే ఫస్ట్ గురువు అంటే ఇక మా ఫాదర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో కూడా ఎప్పుడు ఈ డిస్కషన్ శిష్యులకి మధ్య ఇలాంటి డిస్కషన్ ఉండేది స్పిరిచువల్ గా. సో మెడిటేషన్ గురించి, తర్వాత ఈ గురుబోధలో వాళ్ళు చెప్పేటటువంటి పద్ధతులు, సో ఈ స్పిరిచువాలిటీ, సో వేదాంతం అనమాట, ఇవన్నీ ఇదే ఉండేది కాబట్టి కొంచెం ఆ ప్రభావం నా పైన ఉంది మేడం. ఆ తర్వాత ఏమైందంటే మేడం, నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేసేవాడిని. అక్కడ నుండి ఇప్పుడు రిటైర్ అయ్యాను. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నేను జాబ్ చేస్తున్నప్పుడు చండీగఢ్ లో నేను ఉన్నప్పుడు నాతో పాటు ఒక కొలీగ్ ఉండేవారు. ఆయన పేరు రామరాజు. సో ఆయన ఏంటంటే ఆయన ఒకసారి ఇలానే వైజాగ్ ఆయన వైజాగ్ వచ్చినప్పుడు ఈ పత్రి సార్ యొక్క క్లాస్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి ఆయనకు చాలా బాగా అనిపించింది. ఆయనకు కూడా అరే ఇది చాలా కనెక్టివ్ గా ఉంది అనేసి ఆయన నేర్చుకొని అక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్పారు.
ఇది 2007 లో మేడం, 7 లో జరిగింది. 2007 లో. సో ఆయన చెప్పినప్పుడు నేను దీనికి ఆల్రెడీ నేను టచ్ లో ఉన్నాను, నాకు తెలిసిన విషయం అవునవును సరిగా. సో అనేసి అది బాగుంది, మెథడ్ బాగుంది, సింపుల్ గా కూర్చోవడము, హాయిగా శ్వాస మీద ధ్యాస, పెద్దగా ఏం లేదు, ఈజియెస్ట్ వే అనమాట అనేసి నాకు నచ్చింది. సో నేను అప్పటి నుండి కంటిన్యూ చేయడం మొదలు పెట్టాను అనమాట. అలా ఇది నేను దీనిలోకి ఎంటర్ అయ్యాను. సార్ ముందుగా మనకి బిల్డింగ్ పిరమిడ్ షేప్ లో కట్టారు కదా సార్, సో ఇలా కట్టడానికి ఏంటి సార్ రీజన్ ఏంటి, పర్పస్ ఏంటో కొంచెం వివరించండి సార్. ఓకే మేడం, మనము పిరమిడ్ షేప్ లో ఎందుకు కట్టాలి అన్నప్పుడు మనం పిరమిడ్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి సార్. సో ఈ పిరమిడ్ దీని యొక్క షేప్ ఎలా ఉంటుందంటే, ఇది విశ్వంలో ఉన్నటువంటి, విశ్వంలో ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది విశ్వశక్తి అని, కాస్మిక్ ఎనర్జీ అంటారు. సో దాన్ని ఈ షేప్ ఏదైతే పిరమిడ్ షేప్ ఉందో ఇలాంటి షేప్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు ఆ శక్తిని అన్నమాట. సో యూ కెన్ ఆ ఎనర్జీ అనేది దీని లోపల ఎక్కువగా వస్తుంది ఈ షేప్ లోపల. మనకు జనరల్ గా గుళ్ళు, మసీదులు, తర్వాత చర్చిలు కూడా దాదాపు పైన మీరు చూడండి ఒక లాస్ట్ ఒక పైన తీసుకొచ్చి గుమ్మది లాంటివి, గుడి గోపురాలు గానీ, చర్చ్ కూడా పైన ఆల్మోస్ట్ ఇలాంటి షేప్ తీసుకుంటారు సార్. సో ఎందుకంటే దానికి ఎక్కువగా ఈ శక్తిని అబ్జర్వ్ చేసేటటువంటి క్వాలిటీ ఉంటుంది, ఆ యాంగిల్ లోనే దీన్ని నిర్మిస్తారు. సో అందుకు పిరమిడ్ అనేది ఇంపార్టెంట్. సో పిరమిడ్ లో మెడిటేషన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా దీన్ని ఎందుకు కట్టాలంటే మా గురుగారు దీన్ని ప్రమోట్ చేశారు. ఇందులో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, మనకు కావాల్సిందే అదనమాట. మనము జీవించి ఉండాలంటే ఫుడ్ తో పాటు మనం ఎప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీని కూడా తీసుకుంటూ ఉండాలి. మనకు తెలియకుండానే మన లోపలికి వెళ్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే తెలిసి పర్పస్లీ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం ధ్యానంలో. దీన్ని పిరమిడ్ షేప్ లో ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి, సో పిరమిడ్ లో ధ్యానం చేయాలి అన్న కాన్సెప్ట్ తో మనకు వీలైనన్ని దగ్గర దీన్ని పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లుగానే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. సార్ అసలు మెడిటేషన్ అంటే ఏంటి సార్? మనము పిల్లలైనా పెద్దలైనా చేయొచ్చా? అసలు ఎలా చేయాలి సార్? దీన్ని కొంచెం వివరించండి సార్. ఓకే మేడం, యాక్చువల్గా మెడిటేషన్ అంటే ఏం చేయకపోవడమే మెడిటేషన్ అనమాట. అదే సార్, ఏం చేయకపోవడం అంటే చేతులతోటి అని కాదు, అదే మైండ్, ఎస్పెషల్లీ మైండ్. అంటే మైండ్ ని మనము ఏమీ చేయకుండా అంటే థాట్లెస్ స్టేట్ లోకి తీసుకెళ్ళాలి. మైండ్ ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. మైండ్ యొక్క పని ఓన్లీ ఆలోచించడం. సో అది ఆలోచన చేయకుండా కొంతసేపు దాన్ని శాంతంగా పెట్టడమే మెడిటేషన్. దట్ ఈస్ ద మెయిన్ రోల్ యొక్క మెడిటేషన్ ఏంటంటే అదనమాట. సో మనం ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు అనేవి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. ఇది మనం ఆనాపానసతి ఫాలో అవుతాం కాబట్టి శ్వాస మీద ధ్యాస, ఈ మెడిటేషన్ పద్ధతిని మనం ఫాలో అవుతాము. మెడిటేషన్ అంటే ఇంకా యాక్చువల్ గా ధ్యానం అంటే ది ప్లస్ యానం. ది అంటే సూక్ష్మ శరీరం అన్నమాట, యానం అంటే ప్రయాణం. సూక్ష్మ శరీర ప్రయాణాన్ని ధ్యానం అంటారు. ఆ సూక్ష్మ శరీర ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ధ్యానం లోపల డీప్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఆ మన నుండి సూక్ష్మ శరీరం అనేది బయటకు వచ్చేసి అది బయట ప్రయాణం చేస్తుంది అనమాట. ఏదైతే మనం నిద్రలో కళ్ళల్లో తిరుగుతూ ఉంటామో అలాంటి స్టేట్ కి మనము ధ్యానంలో కూడా రావాలి. సో అది యాక్చువల్ గా మెడిటేషన్, ధ్యానం అంటే. మేడం మీరు కానీ మెడిటేషన్ లో ఉన్నారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం దీంట్లో? అంటే నేనైతే మెడిటేషన్ ద్వారా చాలా లాభాలు పొందాను. దాంతో పాటుగా పత్రిసర్ కాన్సెప్ట్స్ స్పిరిచువల్ టాబ్లెట్ అనే ఇంకో కోర్స్ కూడా చేశాను నేను. ధ్యానం ద్వారానే అన్ని తగ్గించుకోవచ్చు అని. సో ఇవి కూడా మొత్తం పత్రిసర్ కాన్సెప్ట్సే. కాకపోతే పేరు మాత్రం టాబ్లెట్ అనే విధంగానే చాలా మందికి డౌట్ వస్తుంది. టాబ్లెట్ అంటే వేసుకునే టాబ్లెటా అని డౌట్ వస్తుంది. తినే టాబ్లెట్ అయితే కాదండి, ఆధ్యాత్మిక గుళికలు, స్పిరిచువల్ టాబ్లెట్స్, ఆధ్యాత్మిక గుళికలు. సో ఇవేంటంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నమాట. ధ్యానం అంటే ఎలా చేయాలి, జీవిత ధ్యేయం అంటే ఏంటి, ఇలా ఆధ్యాత్మిక పుత్రులు అంటే మనకు పిల్లలకి ఎవరికైనా ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులు మెడిటేషన్ చేయడం ద్వారా వాళ్ళ పిల్లల్లో వచ్చిన సమస్యల్ని మనం తగ్గించుకోవచ్చు. ఇలా చాలా 350 to 500 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అన్ని ధ్యానానికి సంబంధించినవి. మన లోపల ఉన్న గుణాలను మనం మార్చుకుంటే మన రోగాలను మనమే తగ్గించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా చిన్న చిన్న పాకెట్ బుక్స్ మా దగ్గర ఉన్నాయండి. ఇలా చూడండి, ఇలా 3 రకాల సేవలు, ధ్యానం అంటే ఏమిటి, 7 శక్తి కేంద్రాలు, నిస్సహాయం,
సమస్య ఆధ్యాత్మిక పరిష్కారము. అంటే ఇప్పుడు మీరు చెప్పిండ్రు కదా మేడం, మన పిల్లల్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు పేరెంట్స్ పిల్లలు కలిపి మనము మెడిటేషన్ చేయాలన్నారు కదా, చెప్పండి మేడం, అది మనకు నిజంగానే కరెక్ట్గా పిల్లల చాలా మందికి తగ్గినాయి మేడం. ఇప్పుడు ఆటిజం పిల్లలు కానీ, లేదంటే కొందరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు కానీ, అలాంటి వాళ్ళకు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చూసారు మీరు. ఫిజికల్ అంటే మీకు రిజల్ట్స్ ఉన్నాయి 100% అంటే చెప్పలేము మనము. కాకపోతే చాలా మెరుగు కవర్ అప్పటి నుంచి ఇక్కడ వరకు అంటే కొంచెం మనం డిఫరెన్సెస్ చూడొచ్చు. చాలా ఉంది మేడం. సో మనకు ఇన్ జనరల్ ఎప్పుడైతే పిల్లలకు ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, సో పిల్లల ద్వారా తల్లిదండ్రుల ద్వారా పిల్లలు వచ్చారు కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు వెజిటేరియన్ అవ్వడం, వాళ్ళు ధ్యానంలో కూర్చొని పిల్లలతో పాటు మెడిటేషన్ చేయించడం ద్వారా పిల్లల్లో పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు పేరెంట్స్. అలా దాంతో పాటుగా ఆశ్రమ ధర్మాన్ని ఇంకొక కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మేము పిరమిడ్ కట్టాం కదా, ఇది ఎందుకోసం అంటే అలాంటి వాళ్ళ కోసం అన్నట్టుగా ఇక్కడ ఒక రూము కిచెన్ కూడా పెట్టాం. ఏంటి అంటే వచ్చిన వాళ్ళు వేరే ఊరు నుండి వచ్చారనుకోండి, వాళ్ళకి ఉండడానికి స్టే చేయడానికి అవ్వదు. అవును మేడం. సో ఇక్కడ రూము కిచెన్ ఉండడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఇక్కడే ఉంటూ మెడిటేషన్ చేస్తూ ఇక్కడే వండుకొని ఇక్కడ కొన్ని రోజులు, 15 రోజులు, 10 రోజులు, ఒక వారం రోజులు అలా ఉండడం ద్వారా ఏంటంటే ఈ విశ్వశక్తి అనేది వాళ్ళ లోపల వెళ్ళిపోయి ఆ హీలింగ్ అనేది తొందరగా త్వరితగతిని జరుగుతుంది. మెడిటేషన్ ద్వారా ఎంతైతే వస్తుందో ఎనర్జీ, ఈ పిరమిడ్ సెంటర్ లో ఉండడం ద్వారా ఏంటంటే 3 ఎనర్జీ వస్తుంది. సో 3 నెలలు అయ్యేది 1 నెలలో అవుతుంది అన్నట్టుగా. మేడం మీరు కానీ ఎక్స్పీరియన్స్ చేశారన్నారు కదా, మెడిటేషన్ వల్ల మీకు కానీ హెల్త్ కండిషన్ బాగాలేదా అని అన్నారు కదా, ఇవి వివరించండి మేడం కొద్దిగా. ఏమైంది? నాకు సర్వికల్ స్పాండిలైటిస్ ఉండేది అనమాట. అయితే సర్వికల్ స్పాండిలైటిస్ ఉంటే నా ధ్యానంలోకి వచ్చాను అప్పటికి 2019లో. అప్పటికి డాక్టర్ అన్నారు కింద కూర్చోదు, మోకాళ్ళ నొప్పి అప్పటికి. సో మోకాళ్ళు కూడా నీ బెండ్ చేయకూడదు అండ్ కాట్లే జరిగిపోయింది, కింద కూర్చోకండి అని చెప్పాడు డాక్టర్. కానీ ఎప్పుడైతే నేను మెడిటేషన్లోకి వచ్చానో, ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను, 3 నెలల్లోనే నా బెల్ట్ తీసేసాను. ఇప్పుడు ఏ నొప్పి లేదు, బెల్ట్ అసలు పెట్టుకోవట్లేదు. నీ ప్రాబ్లం అంటే నడవడానికి మోకాళ్ళ నొప్పి. సో మోకాళ్ళ నొప్పి లెఫ్ట్ సైడ్ చాలా అసలు కూర్చోవడమే అయ్యేది కాదు. కింద కొద్దిసేపు 5 minutes కూర్చున్నా మళ్ళీ కాలు లాగేసేది, లేదంటే మళ్ళీ పొడుగు చేసుకోవాల్సి వచ్చేది. కింద కూర్చోలేకపోయేది అనమాట. అన్నం తినేంతసేపు కూడా కింద కూర్చునేదాన్ని కాదు, మళ్ళీ డైనింగ్ టేబుల్ కూర్చొని తినేదాన్ని. సో అలాంటిది నేను ఇప్పుడు కింద కూర్చొని మెడిటేషన్ చేయగలుగుతున్నాను 1 hour అలా. ఇదంతా మెడిటేషన్ వల్లనే సాధ్యపడింది. ఇదంతా మెడిటేషన్ చేయడం ద్వారా. మెడిటేషన్ తో పాటు మనము స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3 అనమాట. సో ఏంటంటే స్వాధ్యాయం అంటే బుక్స్ చదవడం. నేనెవరు, నేను శరీరాన్ని మాత్రమే కాదు ఆత్మ పదార్థాన్ని అని ఎప్పుడైతే మనం ఎరుగుతూ ఉంటామో, సో మనం చేసేవన్నీ ఒక కర్తభావంతో కాకుండా ఓకే నేను ఒక సాక్షిభూతంగా ఉంటూ చేస్తున్నాను అన్న ఎరుకలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మన స్వాధ్యాయం బుక్స్ ద్వారా ఇవన్నీ తెలుస్తాయి మనకి, ఎలా ఉండాలో తెలిసిపోతుంది. ఇంకా మేడం లాస్ట్ గా మీరు ఒక చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏం చెప్తారు మేడం మెసేజ్? అందరూ మెడిటేషన్ చేయమని చెప్తాను అండి. ఎందుకంటే నో డాక్టర్ నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్ మా స్లోగన్. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిటింగ్ రూమ్ లో గంటలు కూర్చుంటారు, లక్షలు పెట్టి డాక్టర్ల దగ్గర వేరే హాస్పిటల్ తిరుగుతూ ఎంతో ఖర్చు చేస్తారు. అలాంటిది మీరు ఒక్కసారి మెడిటేషన్ చేయండి. ఈ పిరమిడ్ సెంటర్లు ఎక్కడెక్కడైతే మీ ఊళ్ళ దగ్గరలో ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి ధ్యానం నేర్చుకోండి, ధ్యానం చేయండి. రోజుకు 1 గంట చాలు. మీరు 1 గంట రోజు ఇచ్చారంటే మీరు పెట్టిన డబ్బులన్నీ మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరే డాక్టర్లుగా మీ అంతటా మీరు వ్యాధిని తొలగించుకోవచ్చు. చాలా చాలా బాగా చెప్పారు మేడం. ఓన్లీ మెడిటేషన్. మీ స్లోగన్ కానీ బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. చెప్పండి మేడం. ఇంకా ఇక్కడ కోసులో కట్టడం ఏంటి మా ఉద్దేశం అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా మారాలి, ధ్యానంలోకి రావాలి, వాళ్ళు శాకాహారులుగా మారాలి ఉద్దేశంతో మేము ఇక్కడ కట్టామండి. ఇక్కడ నేటివ్ ప్లేస్ మాది కోసుగి కాబట్టి ఫస్ట్ మా ఊళ్ళో పరివర్తన తీసుకురావాలి. సో దాని ద్వారా చుట్టుపక్కల ఊళ్ళు కూడా, గ్రామాలు కూడా చేంజ్ అవుతాయి అన్నట్టు ఇక్కడ కట్టామండి. సో ఇది అందరూ యూజ్ చేసుకోవాలని కోసుగి వాసులందరికీ మా విన్నపము. సార్ ఇప్పుడు మనము మెడిటేషన్ ఎట్లా చేయాలో, ఏ వయసు వారు చేయాలో కొంచెం వివరించండి సార్. ఓకే మేడం, చెప్పండి సార్. మెడిటేషన్ మేడం ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. మినిమం 5 years ఏజ్ నుండి ఎవరైనా సరే, అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకు చేతనైనంత వరకు ఎవరైనా చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేడం, ఈ మెడిటేషన్ టైం వచ్చేసి ఏంటంటే
ఎవరి ఏజ్ ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు మినిమం చేయాలి. 10 సంవత్సరాల అబ్బాయి 10 నిమిషాలను మినిమం చేయాలి. మాక్సిమం ఏం లిమిట్ లేదు, ఏం లేదు, మినిమం మాత్రం అంతా చేయాలి. ఇప్పుడు 40 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు, 40 నిమిషాలన్నా చేయాలి ఆయన ఒక సిట్టింగ్ లో. అంటే ఒకసారి కూర్చుంటే అదే ఒకసారి కూర్చున్నామంటే ఇంకా 40 మినిట్స్ అంటే 40 మినిట్స్ లేవద్దు అలా అన్నమాట. సో అది ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఒకటే రోజులు అంటే అన్ని నిమిషాలు కూర్చోలేడు కాబట్టి కొన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేస్తూ కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత మాత్రము తన ఏజ్ ఎంత ఉందో అంత మినిమం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏంటంటే మేడం, మెడిటేషన్ ఎలా చేయాలని అడిగారు కాబట్టి చెప్తాను. చెప్పండి సార్. సో మా సొసైటీలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో సో మా గురువు గారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం ఈ ఆనాపానసతిలో ముందుగా మనము కళ్ళు మూసుకోవాలి, చేతి వేళ్లలో వేళిలా క్రాస్ చేయాలి మేడం. సో మనము కుర్చీలైనా కూర్చోవచ్చు, సోఫాలైనా కూర్చోవచ్చు, కిందైనా కూర్చోవచ్చు, కాకపోతే కంఫర్టబుల్ పోస్చర్ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవాలి కాబట్టి కూర్చోవాలి, మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మీకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి లేదా నడుముని చక్కగా పెట్టాలంటే 2 నిమిషాలు కూడా కూర్చోలేరు. అవును సార్. సో మీరు డైవర్ట్ అయిపోతారు. అందుకు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని సో చేతి వేళ్ళలో వేళ్ళు క్రాస్ చేసుకొని కాళ్ళు క్రాస్ చేయాలి. కుర్చీలో కూర్చుంటే ఇలా ఒక దానిపైన ఒక కాలు వేసుకోవడం అనమాట, కింద కాలు క్రాస్ చేసుకోవాలి. క్రాస్ చేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద సహజమైనటువంటి శ్వాసని ఏదైతే మనం సహజంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తూ పోతూ ఉంటాయి కదా వాటిని గమనించాలి. ఆలోచనలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వెంబడి వెళ్ళకూడదు. ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఓకే రానియండి, బలవంతంగా ఆపడానికి ట్రై చేయకూడదు ఆలోచనలు. ఎందుకంటే అవి సహజం, ఎందుకంటే మనం వాటికి ఎక్కువ అలవాటు పడి ఉన్నాం కాబట్టి. సో స్టార్టింగ్ లో ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటి వెంబడి వెళ్ళకూడదు. అది ఎలా ఉంటుందంటే ఒక ఆలోచన వచ్చిందంటే ఇంకోటి అలా వెళ్తూనే ఉంటుంది. అలా కాకుండా ఉండదు కాబట్టి మళ్ళీ ఇటువైపు డైవర్ట్ చేయాలి, మళ్ళీ మనము శ్వాస వైపు రావాలి. అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మెల్లిమెల్లిగా తగ్గిపోయి మెడిటేషన్ లోకి ఎంటర్ అవుతారు. అది మేడం. సార్ మనకు మెడిటేషన్ వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి సార్? మెడిటేషన్ వల్ల ప్రయోజనాలు మేడం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెడిటేషన్ వల్ల దాదాపుగా అన్ని ప్రయోజనాలు ఏవైతే మానవాళికి కావాలో, ఒక మనిషికి కావాలో, ఒక ఆరోగ్యవంతమైన జీవితము, ఆనందకరమైన జీవితము, తర్వాత మనశ్శాంతితో జీవించడము, ఒక కంట్రోలింగ్ పవర్, మనకంటూ ఒక కంట్రోలింగ్ పవర్ ఉండడము, తర్వాత మన మేధాశక్తి పెంచుకోవడానికి, తర్వాత సిచ్యువేషన్స్ ని డీల్ చేయడం. మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ కి మనము రియాక్ట్ అవుతుంటాం. రియాక్ట్ కాకుండా ఎట్లా రెస్పాన్స్ అవ్వాలి ప్రతి సిచ్యువేషన్ కి. సో అలాంటి శక్తి అనేది మనని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మార్చుతుంది మెడిటేషన్. సో ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారాలి, ఒక సొసైటీలో కూడా ఒక మంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఏమేం కావాలో అవన్నీ మనము త్రూ మెడిటేషన్ ద్వారా సాధించవచ్చు. అన్ని అంటే ఇది అదే నేను లేదు. ఒక పరిపూర్ణమైన వ్యక్తికి ఆనందంగా, పరిపూర్ణంగా, ఆరోగ్యవంతంగా మనం ఉండాలంటే ఏమేమి కావాలో అవన్నీ మెడిటేషన్ ద్వారా మనకి పొందవచ్చు అన్నమాట. అది మేడం. సార్ మనము మెడిటేషన్లో మన మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఓన్లీ మనం మెడిటేషన్ మీదనే సాధన చేయాలంటే, మెడిటేషన్ని సాధన చేయాలంటే పిచ్చి ఆలోచనలు కొందరికి ఇంకా మనం డైవర్ట్ అవుతుంటాం కాబట్టి, సో అప్పుడు మనము ఎట్లా మనము సాధనలో కూర్చోవాలి సార్? అసలు చూడండి మేడం, ఏదైనా కూడా సాధన వల్లనే సాధ్యమవుతుంది. ఓకే మేడం. సో సాధన అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎన్ని గంటలు చేస్తున్నారు, ఎన్ని సార్లు చేస్తున్నారు, ఇవన్నీ మ్యాటర్స్ అన్నమాట. ఏదైనా అంతే, మెడిటేషన్ కాదు, మనం ఏది సాధించాలని దాన్ని మనము సాధన చేయాలి. సో అలానే ఇది కూడా. కాకపోతే ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మెడిటేషన్ ని బ్రేక్ చేయకూడదు. ఈ రోజు చేశాను, మళ్ళీ రేపు చేయను, ఎల్లుండి చేస్తా, 3 రోజుల తర్వాత చేస్తా, 4 రోజుల తర్వాత చేస్తా, అలా కాకుండా డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒకటి కంటిన్యూస్ గా ఒక 40 days వరకు కంటిన్యూస్ గా చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మెల్లిమెల్లిగా మనము దానికి అలవాటు పడిపోతాము. ప్లస్ మనకు అది అనేది సాధ్యమవుతుంది. ఫస్ట్ థింగ్.
రెండవది ఏంటి, మెడిటేషన్ అంటే మనం కూర్చున్నప్పుడు చేసేదే మెడిటేషన్ అనడం కాదు. నార్మల్ గా కూడా మనము ఏ పనిలో ఉంటే అదే పనిలో మనము నిమగ్నమై ఉండడం. అంటే ప్రజెంట్ స్టేట్ లో ఉండి ఏదైతే చేస్తామో అలా ఉండడం వల్ల కూడా మనకి మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. సో ధ్యానంలో కూర్చుంటే మనం ఏం చేస్తాము, శ్వాస మీద ధ్యాస పెడతాము. సో అది అలవాటు కావాలంటే ఏ పని చేస్తున్నా అదే వైపు ధ్యాస ఉంచడం వల్ల ఆ స్థితికి మనం చేరుకోగలుగుతాం. సో డే టు డే లైఫ్ లో కూడా మనము పర్టికులర్ గా చేసే పని మీద ధ్యాస పెడుతూ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మెల్లమెల్లగా మనము నార్మల్ స్థితిలో కూడా మెడిటేటివ్ స్థితిలోనే ఉంటాము. అప్పుడు మనకు ధ్యానంలో కూర్చున్నా కూడా ఈజీగా మనం మెడిటేషన్ స్టేట్కి వెళ్తాం. అది సో ఇంకోటి ఏంటంటే మేడం, అలానే మనము మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనము మ్యూజిక్ ని పెట్టుకుంటాం. మెడిటేషన్ మ్యూజిక్ అని మనకి చాలా మ్యూజిక్ అవైలబుల్ ఉంది. సో ఇంటర్నెట్ లో కూడా బోల్డ్ అని మ్యూజిక్స్ మనకు దొరుకుతాయి. సో ఫ్లూట్ మ్యూజిక్స్ కానీ ప్లెజెంట్ మ్యూజిక్ అనమాట. ఎందుకంటే మనకు చూడండి, మనము ఏదైనా మనకి ఇష్టమైనటువంటి మ్యూజిక్ పాట విన్నప్పుడు మన మైండ్ ఎక్కడికి డైవర్ట్ అవ్వదు, అక్కడే ఉంటుంది. పాట పైననే అంటే మనం మైండ్ కాన్సన్ట్రేషన్ లోకి వచ్చేస్తుంది ఒక మంచి మ్యూజిక్ విన్నప్పుడు. సో అందుకు మనం ఒక మంచి మ్యూజిక్, మెడిటేషన్ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే ప్లెజెంట్ గా ఉంటుంది. అది ప్లెజెంట్ గా సూతింగ్ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి సో మనం అలాంటి మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేయడం వల్ల తొందరగా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, మైండ్ డైవర్ట్ అవ్వదు. మళ్ళీ టైమింగ్స్ దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా ఈ టైం వరకు చెయ్యొద్దు అనేది మనకు తెలిసిపోతుంది. సార్, ఇప్పుడు మనము మెడిటేషన్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? కొంచెం వివరించండి సార్. తప్పకుండా మేడం. ఎందుకంటే మెడిటేషన్ లోకి, ఎందుకంటే మనం తినే ఫుడ్ అనేది మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అవును సార్. యాజ్ యు ఈట్ యు ఆర్ అనేది ఒక ప్రావర్బ్ ఉంది అనమాట. నువ్వు ఏం తింటావో అదే అవుతావు అని దాని అర్థం అనమాట. సో మనం ఎలాంటి ఫుడ్ తింటే మన బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. తామసమైనటువంటి ఫుడ్ తినడం వల్ల మనిషి తామసంగా ఉంటాడు. అంటే ఎక్కువ కోపంతో, ఎక్కువగా కారాలు, నాన్ వెజ్లు, కారాలు లాంటివి తినడం వల్ల కూడా మనిషికి ఎక్కువగా, ఎందుకంటే చూడండి మన బిహేవియర్ కూడా ఇవన్నీ మనం తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ గానీ ఈ టెన్షన్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఫుడ్ తో వీటికి రిలేషన్ ఉంది అనమాట. డాక్టర్స్ గా మనకు కొంచెం సజెస్ట్ చెప్తుంటారు, మనం కొంచెం తక్కువ తినండి మసాలాలు, కారాలు, మీ కోపం తగ్గించుకోండి. కోపానికి దీనికి ఏం సంబంధం చెప్పండి? అంటే ఫుడ్ కు మనకు ఎమోషన్స్ తప్పకుండా సంబంధం ఉంది కాబట్టి సో మనం కూడా మెడిటేషన్ లోపల మనం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమైనటువంటి ఫుడ్ తినాలి. మనని ఆవేశపరిచేసేటువంటి ఫుడ్ గానీ, ఎమోషనల్ కు గురి చేసేటటువంటి ఫుడ్స్, తామసమైన ఫుడ్ తినకూడదు. సాత్విక ఫుడ్ తినాలన్నమాట. స్పెషల్లీ నాన్ వెజ్. ఎందుకంటే నాన్ వెజ్ ని కూడా సైంటిఫిక్ గా కూడా అంత మంచి ఫుడ్ అని ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. డాక్టర్లు కూడా నాన్ వెజ్ తగ్గించండి అని చెప్తున్నారు. సైంటిఫికల్ గా ఒక రీజన్ అది. రెండవది మీరు చూడండి, మన టీత్ స్ట్రక్చర్ మీరు చూడండి. మన టీత్ స్ట్రక్చర్ వచ్చేసి గేదెలు, బర్రెల టీత్ స్ట్రక్చర్, మన టీత్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది. అదే మీరు కుక్క, నక్క, సింహము, పులులు వీటిది చూడండి పళ్ళు, వాటి స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు గేదెలు గాని, ఆవులు గాని ఇవన్నీ ఏం తింటాయి? గడ్డి, గ్రాసము ఇవే తింటాయి. ఎందుకంటే వాటి టీత్ స్ట్రక్చర్ అట్లా ఇచ్చారనమాట. వాళ్ళ దంత యొక్క అలా ఉంటుంది అనమాట ఆ స్ట్రక్చర్. అదే మీరు కుక్కని కానీ నక్కని కానీ చూడండి, వాటికి అలా మాంసాన్ని, నాన్ వెజ్ ని పీక్కొని తినడానికి అనువుగా అలాంటి సిస్టమ్, ఈవెన్ టీత్ స్ట్రక్చరే చెప్తుంది మనకి మనం అలాంటి ఫుడ్ తినకూడదు అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు నాన్ వెజ్ నార్మల్ గా 48 hours 72 hours పడుతుంది అంటారు డైజెస్ట్ టోటల్లీ కంప్లీట్ గా బ్లడ్ లోకి వెళ్ళడానికి. కానీ అదే వెజిటేరియన్ ఫుడ్ చూడండి, విత్ ఇన్ 4 to 5 hours ఒకటి. సైంటిఫికల్లీ చెప్తున్నాను మీకు. ఇంకోటి ఏంటంటే మనకు ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోనే ఉండిపోతుంది అంటారు చాలా హవర్స్ వరకు అది నాన్ వెజ్ ఫుడ్. వెజ్ ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అవుతుంది కాబట్టి తొందరగా మనకు పెద్ద పెద్దలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దానివల్ల ఏమైతుందంటే ఈ కలోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట చాలా మందికి. సో ఈ మధ్య చాలా వింటున్నాం, అందులో చిన్న పేగు క్యాన్సర్స్ ఇలాంటివి. సో ఈ ఫుడ్ ఎందుకంటే క్లాట్ అయిపోతుంది అక్కడే కాబట్టి.
సో సైంటిఫికల్గా దీనికోసం తినకూడదు, నాన్ వెజ్ ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా స్పిరిచువల్గా ఎందుకంటారంటే నాన్ వెజ్ ఫుడ్ లోపల ఎమోషన్స్ ఉంటాయి మేడం. ఎందుకంటే నాన్ వెజ్ ఫుడ్, మనం నాన్ వెజ్ ఫుడ్ అంటేనే ఇప్పుడు మేకనో కోడే అంటారు అంతే కదా మేడం. సో దాన్ని కోసినప్పుడు, దాన్ని చంపినప్పుడు దాని ఎమోషన్స్, దానికి ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో ఆ ఫీలింగ్స్ అనేవి ఆ మాంసంలో ఉండిపోతాయి అన్నమాట. సో మనం తినడం వల్ల మనకు ఒక రకమైన భయము, ప్రాణభీతి, ప్రాణం అంటే పైన ఎక్కువ ప్రేమ, భయం, ప్రాణానికి ఏమైతే చాలా భయం అనమాట. సో ఇట్లాంటి ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా వస్తాయని స్పిరిచువాలిటీ చెప్తుంది అనమాట. సో అందుకు ఆ ఫుడ్ను అవాయిడ్ చేయడం అనేది మంచిది. సార్ మీరు ఇన్ని ఇయర్స్గా మెడిటేషన్లో ఉన్నారు కదా సార్, సో మనకి దీంట్లో మనకు హెల్త్ బెనిఫిట్స్ వచ్చిన పేషెంట్స్ని అయినా ఈవెన్ మనలో నార్మల్ మనిషిలో అయినా మీరు ఏమైనా చేంజెస్ చూసారా? కొంచెం తెలియదు. చాలా మందిని చూశాను మేడం. చెప్పండి. అంతెందుకు మేడం, నా వైఫే ఉంది, ఆమెకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. సెర్వికల్ స్పాండిలైటిస్ ఉండింది ఆమెకి. ఆమెకైతే కంప్లీట్ గా డాక్టర్ మీరు నెక్ బెల్ట్ కంపల్సరీ పెట్టాల్సిందే, అది లేకుండా మీరు అసలు ఉండకూడదు అని చెప్పారు. తర్వాత టెన్నిస్ ఎల్బో అని ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఆమెకి. సో ఇక్కడ ఈ పార్ట్ లోపల టెన్నిస్ ఎల్బో అని అంటారు. సో అదేంటంటే ఏ చిన్న ఒక స్పూన్ ని లేపాలన్నా లేపలేరు, అంత పెయిన్ వచ్చేస్తుంది ఇక్కడ, ఈ మజిల్లో వస్తుంది అనమాట. సో దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. ఆ ప్రాబ్లం ఉండేది. తర్వాత ఏమైందంటే ఆమెకు నీ ప్రాబ్లం వచ్చింది. సో ఆమె ఎక్కువసేపు కూర్చునేది కాదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తేను మేము సన్షైన్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా డాక్టర్ సజెస్ట్ చేశాడు, మీరు అసలు కాలు బెండ్ చేయకూడదు, మీరు కింద కూర్చోవడం అయితే మర్చిపోండి అని చెప్పాడు. సో ఆ తర్వాత ఆమెకి మెడిటేషన్ ఇంట్రొడ్యూస్ చేశాను నేను. సో అలానే ఒక స్పిరిచువల్ టాబ్లెట్స్ అని కూడా ఉంది, ఒక కాన్సెప్ట్ ఇదే సేమ్ మెడిటేషన్, ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త రూపంలో అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను. అది కూడా ఎంబీబీఎస్ డాక్టర్ జీకే గోపాలకృష్ణ గారు దాని ఫౌండర్ అనమాట. సో ఆయన కూడా పత్రి సార్ గారి శిష్యులు అనమాట. సో అందులో ఆమె జాయిన్ అయింది. అందులో మనకు కోర్సు రూపంలో ఉంటుంది అనమాట. ఆ కోర్స్ చేసి ఎలాంటి పద్ధతులు ఆచరిస్తే ఎలా ఉంటుంది, ఏ డిసీజ్ కి ఏం చేయాలని, అది టాబ్లెట్స్ ఇవ్వరు, ఒక కాన్సెప్ట్ చెప్తారు. స్పిరిచువల్ టాబ్లెట్ అంటే స్పిరిచువల్ కాన్సెప్ట్ అనమాట. సో వాటిని మనం అడాప్ట్ చేసుకుంటే మన మైండ్ ని, మన థాట్ ప్రాసెస్ ని, మనం ఈటింగ్ హ్యాబిట్స్ ని. అంటే సార్ అది ఒక టాబ్లెటా లేకపోతే ఏమైనా బుక్ రూపంలో ఏమైనా ఉంటుందా సార్? బుక్ అని కాదు, ఒక కాన్సెప్ట్ అంటే ఒక పద్ధతి అనమాట. ఒక టాబ్లెట్ అంటే ఒక పద్ధతి ఆచరించాలి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయాలి అనేది ఒక టాబ్లెట్. అంటే ప్రతిదాన్ని అన్నెసరీ సీరియస్నెస్ తీసుకోకూడదు, అన్నిటిని పాజిటివ్ గా ఆలోచించడానికి ట్రై చేయడం ఒక మెథడ్. రెండోది మెడిటేషన్ చేయాలి, అంటే ఒక మెథడ్ ని మీరు నేర్పిస్తారు, టాబ్లెట్ గా చెప్తారన్నమాట. ఒక బుక్, ఏ బుక్ చదివితే మీకు మంచి పాజిటివ్ వస్తుంది, లేదా మీ శరీరం పైన అవగాహన వస్తుంది, ఇట్లాంటి బుక్స్ సజెస్ట్ చేస్తారు. థాట్ ప్రాసెస్ చేంజ్ చేస్తారు. తర్వాత పిరమిడ్ లో మెడిటేషన్ చేయడాలు, పిరమిడ్ సెంటర్కి వెళ్ళి చేయడము, గ్రూప్ మెడిటేషన్స్ చేయడము, ఎందుకంటే వీటిలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో ఇలాంటివి సజెస్ట్ చేస్తారు వాళ్ళు యాజ్ ఏ టాబ్లెట్ గా. దానివల్ల మా మిస్సెస్ తగ్గించుకుంది అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఆమె గంట సేపు కింద కూర్చొని కాళ్ళు ముడిచేసుకొని మెడిటేషన్ చేస్తుంది. సో ఆమెకు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. అది మేడం. ఇలాగే చాలా మందిని చూశాను నేను, చాలా మంది ఉన్నారు మెడిటేషన్ ద్వారా ఇలాంటివి క్రానికల్ డిసీజెస్ ని కూడా తగ్గించుకున్నారు అనమాట. కాకపోతే డెడికేషన్ ఉండాలి, డెడికేషన్ తో, ఒక పట్టుదలతో దీన్ని చేసినప్పుడు తప్పకుండా. ఇప్పుడు నార్మల్ గా ప్రతి మనిషికి, ఇప్పుడు నవే డేస్ లో ప్రజలకి ప్రతి మనిషికి ఒక ఇంటి 5 మెంబర్స్ ని తీసుకుంటే వారిలో ఒకరికి మాత్రం ఖచ్చితంగా బీపీ షుగర్స్ అయితే వస్తున్నాయి సార్. సో దానిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చా? తప్పకుండా మేడం, తప్పకుండా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు జనరల్ గానే అడుగుతున్నా సార్, మీరు ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్లు మెడిసిన్ ఇచ్చేసి ఏం అడ్వైజ్ చేస్తున్నారంటే కొంతసేపు యోగా, కొంతసేపు ధ్యానము, మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజులు చేయండి, వాకింగ్ చేయండి, కొంతసేపు ధ్యానం చేయండి, యోగా చేయండి. సో ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మెడిసిన్ తోటే తగ్గేదైతే మరి ఇవన్నీ ఎందుకు చెప్పండి? సో అంటే మెడిసిన్ తో పాటు ఎక్స్ట్రా చేసుకుంటూ మనకు అవసరము, అంటే వీటితో కూడా వీటిని తగ్గించవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. సో మనము స్పిరిచువాలిటీలో అయితే ఇది ఎప్పటి నుండో ఉంది మేడం. పూర్వకాలంలో మెడిసిన్స్ అంటూ ఏం లేవు. చాలా మంది యోగాతో, ధ్యానంతోనే
శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉండేవారు. అన్నమాట. అది నార్మల్ ప్రజలకైనా అప్పుడు పెద్ద Yes. పెద్ద పెద్ద రోగాలు రోగాలు అలాంటివి చాలా ఏమి వచ్చేవే కాదు. వచ్చేదే ఎందుకంటే కాదు వాళ్ళు దీన్ని రోజు ప్రాక్టీస్ చేసేవారు. అవును సార్, అవును. యోగాని కానీ మెడిటేషన్ ని కానీ ఇలాంటివి వాళ్ళన్నీ ప్రాక్టీస్ చేసి పాజిటివ్ థింకింగ్, కాబట్టి వాళ్ళకి అసలు రోగాలు వచ్చేవే కాదు. అవును సార్. వచ్చిన వాళ్ళు వీటితోటే తగ్గించుకునేవాళ్ళు అవును, చిన్న అవును, రోగాలన్నీ. అవును సార్. సో తప్పకుండా తగ్గించవచ్చు మేడం. సార్ ఇంకో క్వశ్చన్, చిన్న క్వశ్చన్ ఇది. చిన్న క్వశ్చన్ అంటే మనం మాట్లాడుకుంటే పెద్దగానే అవుతుంది సార్. సార్ ఇప్పుడు మనం మెడిటేషన్ చేయాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను సన్యాసం తీసుకోవాలి, నేను అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి, ఫ్యామిలీని అవాయిడ్ చేయాలి, దూరం పెట్టుకోవాలి అని ఇట్లా అని కొంచెం అనుకుంటారు సార్. నేను విన్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రజల గురించి నేను చెప్తున్నాను. సో మరి దీనికి మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చా, లేకపోతే ఇంకా అడవులు అది ఇది అంటున్నారు కదా, అట్లా చేసుకోవచ్చా? వివరించండి సార్. అలా అని ఏం లేదు మేడం. చెప్పండి సార్. ఎందుకంటే మనము సంసారంలోనే నిర్వాణం అని చెప్పారనమాట బుద్ధుడు. సో బుద్ధుడు మధ్య మార్గం అన్నాడు, దీన్ని మధ్య మార్గం అంటే అటు సన్యాసి కావద్దు, ఇటు మరీ మొత్తం సంసారంలో మునిగిపోవద్దు. రెండిటికి మధ్యలో తామరాకు పైన నీటి బిందువు వలె. సో మనం సంసారంలోనే ఉంటూనే నిర్వాణాన్ని పొందొచ్చు. నిర్వాణం అంటే మెడిటేషన్ ద్వారానే పొందుతాం. నిర్వాణాన్ని పొందడానికి వేరే మార్గాలు ఏం లేవు. ధ్యానం ఒకటే మార్గం ఏ దానికైనా కూడా. కాబట్టి ధ్యానం చేయాలంటే సన్యాసిలు అవ్వాల్సిన అవసరం లేదు, గడ్డాలు పెంచాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఈ సంసారంలోనే ఉంటూనే అన్నిటినీ సమదృష్టితో ఎదుర్కొంటూనే మళ్ళీ మనము ఆధ్యాత్మికంగా కూడా కొనసాగించవచ్చు. దీన్ని మధ్య మార్గం అంటారు. తప్పకుండా ఈ మార్గంలో ఎంతో వేల లక్షల్లో మంది ఉన్నారు సక్సెస్ సాధించిన వాళ్ళు. ఈ మనం సన్యాసులు అవ్వాల్సిన అవసరం అంటూ ఏం లేదు. సంసారంలో ఉంటూనే దీన్ని కూడా మనం చేసుకోవచ్చు మేడం. సార్ ఇంకా లాస్ట్గా మీ గురువు గారి గురించి కొంచెం మాకు వివరించి మన వ్యూవర్స్కి అందరికీ అర్థమయ్యేలాగా వివరించండి సార్. ఓకే మేడం. నా గురువు గారి పేరు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఈయన వచ్చేసి మన బోధాన్, ఇప్పుడున్నటువంటి బోధాన్ ఉంది కదండి, అక్కడ శక్కర్ నగర్ లో జన్మించారు అనమాట. సో ఆయన వచ్చేసి ఏంటంటే ఈ ధ్యానంలోకి వచ్చారు. ఒక 30 years బ్యాక్ ఆయన PSSM, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించారు. దాని ద్వారా ఈ ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ధ్యానాన్ని అందరికీ ఉచితంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారనమాట. ఆ పరంపరలోనే అలా మేము కూడా 2007లో ఆ మార్గంలోకి వచ్చాము. మనకి ఈ దీనికి సంబంధించినటువంటిది పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద ఆఫీసు కానీ ఉన్నాయండి, ఉన్నాయి. పిరమిడ్ మెయిన్ ఏంటంటే మేడం దీని ట్రస్ట్ ఉంది మేడం హైదరాబాద్ లో. PSSM ట్రస్ట్ హైదరాబాద్ లో ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ మనకు కడతాలో ఉన్నటువంటి పిరమిడ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అది చాలా పెద్ద పిరమిడ్. అందులో ఎట్ ఎ టైం ఒక 1000 people, 10,000 people కూర్చొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రోజు యాక్టివిటీస్ జరుగుతుంటాయి, ఏదో ఒక కార్యక్రమము. అక్కడ ఎవ్రీ డే ఫ్రీ అన్నదానం ఉంటుంది. అందరూ వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ ధ్యానం నేర్పిస్తారు, ధ్యానం చేసుకోవచ్చు. అకామిడేషన్స్ ఉంటాయి. కొన్ని రోజులు ఉండి చేయాలనుకున్న వాళ్ళకి అకామిడేషన్స్ ఉన్నాయి. ప్లస్ ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాచక్రము అని కండక్ట్ చేస్తారు మేడం. అక్కడ DMC అంటారు, ధ్యాన మహాచక్రం. ఎవ్రీ ఇయర్ December 25th నుండి December 21st నుండి December 31st వరకు 11 days ధ్యాన మహాచక్రం ఎవ్రీ ఇయర్ కండక్ట్ అవుతుంది అక్కడ. అప్పుడు లక్షల్లో వస్తారు. ఎవ్రీ డే 1 lakh people విల్ టచ్ ఆ పిరమిడ్ ని. గానీ అక్కడ 1 లక్ష జనాలు భోజనం చేస్తారు అక్కడ నార్మల్ గా. సో చాలా స్టాల్స్ ఉంటాయి అక్కడ. మీకు స్పిరిచువల్ సంబంధించిన బుక్స్ అవైలబుల్ ఉంటాయి, పిరమిడ్స్ దొరుకుతాయి, పిరమిడ్ క్యాప్స్ దొరుకుతాయి, చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. స్పిరిచువాలిటీకి సంబంధించింది, ఎనర్జీకి సంబంధించినటువంటివి, క్రిస్టల్కి సంబంధించినటువంటివి. సో చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది మేడం.
సార్ ఇప్పుడు క్రిస్టల్ అన్నారు కదా, అవును సో మేడం. క్రిస్టల్ ఎవరైనా మన నార్మల్ గా మన ఇండ్లలో క్రిస్టల్ ని పెట్టుకోవచ్చా సార్? పెట్టుకోవచ్చు మేడం. క్రిస్టల్ అనేది ఒక న్యాచురల్ గా ఒక పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేటటువంటి ఒక స్టోన్ మేడం. చెప్పాలంటే అది ఒక రాయి. ఇప్పుడు మనము చేతి వేళ్లకు మనము స్టోన్స్ పెడతాము. ఎందుకు పెడతాము? ఆ స్టోన్ పెడితే మంచిది, ఈ స్టోన్ పెడితే మంచిది, బికాస్ సమ్ పాజిటివ్నెస్ అనేది ఆ స్టోన్ అబ్జర్వ్ చేస్తుంది. సో సేమ్ వే క్రిస్టల్ కూడా అంతే అన్నమాట. క్రిస్టల్ ఒక పాజిటివ్ వైబ్ ని మనకు అందిస్తుంది. ఇంట్లో ఉండడం వల్ల ఒక పాజిటివ్నెస్ వస్తుంది, ఒక వైబ్రేషన్ లెవెల్ అనేది మంచి వైబ్రేషన్ లెవెల్ ఉంటుంది కాబట్టి వాడచ్చు మేడం అందరూ. సార్ మనము ఏ కలర్ పెట్టుకుంటే బాగుంటది అంటారు సార్ ఫ్యామిలీస్ కి? అయితే నార్మల్ గా మేడం ఇన్ జనరల్ గా వైట్ అండ్ పింక్ క్రిస్టల్స్ వాడతారు. అదేంటంటే లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తారు. ఆ ఎమోషన్స్ ని వైబ్రేషన్స్ ని రిలీజ్ అది చాలు. జీవితంలో మంచి అఫెక్షన్ తో ఫ్రెండ్స్ నేచర్ తో ఉండాలంటే మనము క్వాలిటీతో ఉంటే చాలు. ఇక అందరితో బాగుండొచ్చు. సో అలా ఒక్కొక్క ఎమోషన్స్ కి ఒక్కొక్క క్రిస్టల్ అని చాలా ఉన్నాయి అన్నమాట. క్రిస్టల్స్ చాలా సార్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి సార్ ఇవి? క్రిస్టల్స్ కి సంబంధించిన మేడం ఒకటైతే మీకు కడతాల్లో అప్పుడు ధ్యానమా చక్రం పీరియడ్ లో మాత్రం చాలా మంది స్టాల్స్ వేస్తారు. సో వాళ్ళైతే అక్కడ పెడతారు. సో అలా దొరుకుతాయి. అలా కాకుండా కూడా నార్మల్ టైంలో ఇప్పుడు వాళ్ళని మనం కాంటాక్ట్ చేస్తే కూడా క్రిస్టల్స్ అనేవి మనకు వాళ్ళ దగ్గర నుండి మనం తెప్పించుకోవచ్చు. సార్ మాకైతే చాలా చాలా తెలియని ఇన్ఫర్మేషన్ అయితే మీరు చాలా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, మాకు చాలా బాగా వివరించారు. నాకు కానీ ఇవన్నీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనిపిస్తుంది సార్. చాలా బాగా వింటుంటే ఇంకా వినాలి అని అనిపిస్తుంది. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎందుకంటే మీ ద్వారా కూడా ఇప్పుడు ఇలాంటి విషయాలు నలుగురికి ఉపయోగపడతాయనే భావిస్తున్నాను. అందుకు మీకు కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే సార్ మనకి చాలా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ మన కోస్గి లోకల్ వాళ్ళు ఎవరైనా సరే మనకి ఇక్కడ పిరమిడ్ సెంటర్ దగ్గరికి వచ్చి మీరు అసలు మెడిటేషన్ నేర్చుకోండి. సార్ వాళ్ళు సండే అవైలబుల్ ఉంటారు, ఆయన సాటర్డే కానీ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మన మెడిటేషన్ ఎలా చేయాలి, ధ్యానం అంటే ఎలా చేయాలి అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్. మనకి ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నప్పుడు, ఇంత ఫ్రీగా వస్తున్నప్పుడు, సో మనము వదులుకోవడం ఎందుకు, వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఫ్రీగా ఉన్న వాళ్ళైనా సరే, ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా సరే, ఎవరైనా సరే, చిన్నపిల్లలు 5 years నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు అని సార్ అయితే చెప్తున్నారు కదా. మనం కానీ ఒకసారి వచ్చి మెడిటేషన్ చేసి చూసి దానివల్ల మనకు బెనిఫిట్స్ పొందితేనే మీరు మళ్ళీ రండి, నేర్చుకోండి. ఇక్కడైతే మనకు ఫ్రీగా ఉంటుంది సార్. ఉంటారు కదా సార్ ఇక్కడ మీరు లేకున్నా కానీ? ఫ్రీ మేడం. సో ప్రస్తుతానికి అయితే ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఓపెన్ ఉంటుంది పిరమిడ్. సండే రోజు అయితే మేము అవైలబుల్ ఉంటాము. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ రోజు క్లియర్ చేస్తాము. ఇన్ జనరల్ గా అయితే డైలీ ఓపెన్ ఉంది ప్రస్తుతం అయితే. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు నార్మల్ డేస్ లో. సండే అయితే 11 to 5. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.